భారీ వర్షాలు కురవడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి సుమారుగా 7 లక్షల క్యూసెక్ల నీరు వదలడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చిందని, లోతట్టు ప్రాంత ప్రజలు, వ్యవసాయం చేసుకునేవారు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీఓ హనుమాన్ నాయక్ సూచించారు. పెద్దపల్లి జిల్లా మంథని, గోదావరి పరిసర ప్రాంతాలను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ, మంథని ఆర్డీఓ హనుమాన్ నాయక్, మంథని తహసీల్దార్ రాజయ్య పరిశీలించారు. ఆర్డీఓకు, ఎంఆర్ఓకు, మున్సిపల్ చైర్మన్కు కలెక్టర్ పలు సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యవసర పరిస్థితి ఉంటే మంథని ఆర్డీఓకు ఫోన్ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ హనుమాన్ నాయక్ మాట్లాడారు. భారీ వర్షాలు కురుస్తున్నాయి. అందులో భాగంగా మంథని మండలంలోని మన మున్సిపాలిటీ ఈ గ్రామాలకు సంబంధించి రూరల్ గ్రామాలు 6, అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలను ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. మరి ఇప్పుడు మనకు శ్రీరామ్ సాగర్లో నుంచి కూడా ఈ సాయంత్రం వరకు మనకు గేట్లు ఎత్తి వాటర్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కడె ప్రాజెక్టు గేటు కూడా ఎత్తడం వల్ల భారీ వరద మనకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుతుంది. అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి సంబంధించిన 24 గేట్లు ఎత్తి కూడా గోదావరి నదిలో రిలీజ్ చేయడం జరిగింది. మనకు కాళేశ్వరం దగ్గర బ్రిడ్జి మనకు స్టోరేజ్ లేదు కాబట్టి ఈ వాటర్ అంతా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మంథని పట్టణానికి సంబంధించి గోదావరి గౌతమి సంగమేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఆ మెట్ల దగ్గరికి హనుమాన్ టెంపుల్ దాకా వాటరు దాదాపు రావడం జరిగింది. ఇంకా ఈ వాటరు మనకు శ్రీరామ్ సాగర్ వాటర్ కూడా రిలీజ్ అయితే ఇంకా ఈ ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ మంథని డివిజన్లోని గ్రామాలు విలోచవరం, సిరిపురం, తర్వాత మనకు సుందిళ్ళ, అదేవిధంగా మంథని, కాంసాయిపేట, ఆరింద ఈ గ్రామాలు గోదావరికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కాబట్టి ఆ గ్రామ ప్రజలు గోదావరి వైపు వెళ్లకుండా అన్ని జాగ్రత్తలు ఈ మంథని మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ కమిషనర్ వాళ్ళ సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామ పంచాయతీకి సంబంధించి పంచాయతీ సెక్రటరీలకు వాళ్ళ సిబ్బందికి కూడా ప్రజలను అప్రమత్తం చేసి ఎక్కడికక్కడ గోదావరికై వెళ్లకుండా మరి బారికేడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మనకు 3 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని